నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈరోజు మనం ధ్యానించే అధ్యాయము లేవికాండము 23rd చాప్టర్ 24th వర్స్. లెవిటికస్ 23:24. ఏమైనా చదువుతారా? లేవికాండం 23వ అధ్యాయము 24వ వచనము. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఓకే, ఇదే వచనము సంఖ్యాకాండం 29:1 కూడా రాయబడింది. ఏమంటారంటే, స్పీక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ saying, in 7th month on the first day of the month you shall have a Sabbath rest, a memorial of blowing of trumpets, a holy convocation. సో ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో సాయంత్రం ఈవినింగ్ మన టైంలో 4 o'clock, ఇజ్రాయెల్ 6 o'clock ఇన్ ది ఈవినింగ్ ఇజ్రాయెల్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ కాల్డ్ రోష్ హషానా. ఇది వాళ్ళకి సివిల్ ఇయర్ అన్నమాట. దీన్ని హెడ్ ఆఫ్ ది ఇయర్ కూడా అంటారు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సెంటర్డ్ ఆన్ ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అలా జరుగుతుందన్నమాట. సో యాజ్ బిలీవర్స్ అవర్ ఐస్ హ్యావ్ టు బీ ఆన్ ఇజ్రాయెల్, అక్కడ ఏం జరుగుతుందని. సో టుడే, ఈరోజు సాయంత్రము దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఎ న్యూ ఇయర్. దిస్ ఇయర్ ఇస్ కాల్డ్ 5786. నేను వివరిస్తాను. ఈ రోజు దిస్ ఇయర్ ఈజ్ ఆల్సో కాల్డ్ డే ఆఫ్ షౌట్స్ ఆఫ్ జాయ్, అంటే బూరల పండుగ అనమాట. సో దే విల్ బి బ్లోయింగ్ షోఫార్ అనమాట. దిస్ ఇయర్ ఈజ్ ఆల్సో కాల్డ్ నో వన్ నోస్ ద డే ఆర్ ది అవర్. అంటే ఒక సైటింగ్ చూస్తారు, కొత్త న్యూ మూన్లో ఆ సైటింగ్ వస్తుంది. అది వచ్చే వరకు వాళ్ళు సెలబ్రేట్ చేయరు. అంటిల్ దే సీ దట్ ద సైటింగ్ ఆఫ్ ద న్యూ మూన్, దెన్ దే విల్ స్టార్ట్ సెలబ్రేటింగ్. సో అందుకే దిస్ రోష్ హషానా ఏమంటారంటే, దిస్ ఇస్ ద ఇయర్ ఆల్సో కాల్డ్ డే అండ్ నో వన్ నోస్ ద డే ఆర్ ది అవర్. So this is one feast that's truly celebrated as a thief in the night, unexpected and sudden. ఆ యేసు ప్రభు మత్తయి సువార్తలో అన్నాడు ఇదే మాటలు. అండ్ Jews are celebrating when no one knows the day or the hour when the Lord returns. నాకు మౌస్ ప్రాబ్లం వస్తుంది. సో లేవికాండము 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి సిస్టర్. లేవికాండము 23వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. ఇవి నా నియామక కాలములు ఇవి. ఓకే, ఇంగ్లీష్లో 2nd వర్స్ ఏమంటారు అంటే, స్పీక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, సే టు దెమ్ ద ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్ which you shall proclaim to be a holy convocation, these are my feasts అంట. మనము బిలీవర్స్గా అనుకుండొచ్చు, మనకెందుకు ఈ వాక్యం ధ్యానిస్తాము, రోష్ హషానా గురించి ఎందుకు మాట్లాడుకోవాలండి. ఇది ఫీస్ట్ యూదులది ఒక్కళ్ళదే కాదు. దిస్ ఆర్ నాట్ జస్ట్ ద ఫీస్ట్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. క్లియర్గా బైబిల్లో 23rd చాప్టర్లో చూసినట్లయితే verse 4, ఇక్కడ verse 2, verse 4, verse 37,
వర్స్ 44. వీటన్నిటిలో ఇట్ సేస్ ఫీస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఫీస్, పండగలు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ బైబిల్ బేస్డ్ బిలీవర్ అండ్ everyone who believes in the full gospel, Old Testament and New Testament, and those who believe Jesus Christ, God the Father, Jehovah, and the Holy Spirit, we are commanded to celebrate these feasts అన్నమాట. వాళ్ళు సెలబ్రేట్ చేసినట్లే కాదు, బట్ వాళ్ళ ప్రిన్సిపల్స్ మనము తీసుకొని వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్. బైబిల్లో దెర్ ఆర్ 7 ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడింది. 7 పండగలు ఉన్నాయి. అండ్ ప్రభువు ఈ పండగల్ని సెలబ్రేట్ చేసుకోమని ఆజ్ఞాపించాడు. స్ప్రింగ్ ఫీస్ట్ అంటారు, ఫాల్ ఫీస్ట్ అంటారు. స్ప్రింగ్ ఫీస్ట్లు అంటే పాస్ ఓవర్, పస్కా పండగ. ఆ పండగలో యేసు ప్రభు సిలువమయబడ్డాడు. హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఈ సీజన్ దట్ స్ప్రింగ్ సీజన్ ఆల్సో కాల్డ్ ద స్పిరిచువల్ ఇయర్ అన్నమాట. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో. రెండవది అన్లెవెన్ బ్రెడ్ అంటారు, where Jesus was buried. మూడోది ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు, అది రిజరక్షన్, పునరుద్ధానకి, దట్ రిప్రజెంట్స్ రిజరక్షన్. నాలుగోది పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినము పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అండ్ there was a church was born on the day of Pentecost. ఇవి 4 ఆల్రెడీ జరిగిపోయాయి. ఈ మిగతా 3 ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్ అంటే ఈరోజు యూదులు సెలబ్రేట్ చేసుకుంది. దిస్ రిప్రజెంట్స్ ర్యాప్చర్ అన్నమాట. 5వది డే ఆఫ్ అటోన్మెంట్ అంటే యామ్ కిప్పూర్ అని, ఇది 2వ రాకడికి గుర్తింపుగా. 7వది సుక్కోత్ అంటారు, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ అంటే గుడారాల పండగ. దిస్ రిప్రజెంట్ మెస్సియానిక్ కింగ్డమ్ ఏజ్. సో ఈ 3 ఫీస్ట్ ఇంకా జరగలేదు, అంటే దేర్ ఆర్ ఈవెంట్స్ ఇంకా జరగలేదు, దే స్టిల్ యెట్ టు హ్యాపెన్ అన్నమాట. సో ద వర్డ్ రోష్ హషానా మనము డ్యూట్రానమీ 11th chapter 12th verseలో చూసుకుంటాం. ఫర్ ఎ ల్యాండ్ విచ్ ద లార్డ్ యువర్ గాడ్ కేర్స్, ది ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆల్వేస్ ఆన్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. దేవుని చూపులు బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఉంది, ప్రభు గమనిస్తున్నాడు. యూదులు అండ్ దే ఫాలో లూనార్ క్యాలెండర్ అన్నమాట. మనము వీఆర్ ఫాలోయింగ్ గ్రెగోరియన్ క్యాలెండర్. అందుకే మనము జనవరి నుంచి న్యూ ఇయర్ అనుకుంటాం. యూదులు దే థింక్ దిస్ ఇస్ ద న్యూ ఇయర్ ఈ రోజు నుంచి. సో ద బ్లెస్సింగ్ ఆఫ్ రోష్ హషానా ఏంటంటే, మే యూ బి ఇన్స్క్రైబ్డ్ అండ్ సీల్డ్ విత్ ఎ గుడ్ ఇయర్ అండ్ అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ బి అపాన్ యువర్ లైఫ్. దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్. ఈ బూరల పండగ, ఇట్ ఈస్ టు అనౌన్స్ ద రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ రీజన్స్ వై దే సెలబ్రేట్ రోష్ హషానా. మొదటి సెలబ్రేషన్, రెండోది కమెమరేషన్, మూడోది ప్రొక్లమేషన్. మనం సెలబ్రేట్ చేసుకుంటాం బికాజ్ దిస్ ఇస్ అ న్యూ ఇయర్, అండ్ వి కమెమరేట్ ద క్రియేషన్. అంటే దిస్ ఇస్ ద గాడ్స్ అపాయింటెడ్ డే ఆఫ్ క్రియేషన్ అన్నమాట. అంటే ఈ రోష్ హషానా దినము ఆదాము దేవుడు సృష్టించాడు. హీ క్రియేటెడ్ ఆడమ్ ఆన్ రోష్ హషానా. దట్ మీన్స్ all the humanity is born out of Adam. So we are all actually, it's our birthday also. So Noah ark lo వెళ్తుండగా, ఫ్లోట్ అవుతుండగా ఫర్ మోర్ దెన్ ఇయర్ ఆ డౌని రిలీజ్ చేశాడు ఫ్రమ్ ద విండో. దట్ హ్యాపెన్ ఆన్ రోష్ హషానా. సో ద ఫీస్ట్ ప్రొక్లెయిమ్స్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. జూడ్ చాప్టర్ 1 verse 14 ఏమంటారంటే, బిహోల్డ్ ద లార్డ్ కమ్స్ విత్ 10,000 ఆఫ్ హిస్ సెయింట్స్. మత్తయి సువార్త 24th chapterలో 14 సూచనలు ఉన్నాయి. 14 signs బిఫోర్ ద సెకండ్ కమింగ్.
1 Thessalonians 4 says he will come in the mid-air. మధ్యాకాశంలో మన కోసము వేచి ఉన్నాడు. He will come in the mid-air. So that means this time of the year we have to prepare for the rapture అన్నమాట. Jews proclaim with a blast of trumpet. ఒక షోఫార్ తీసుకొని బ్లో చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వీఆర్ సింగింగ్ హల్లెలూయా అనమాట. అండ్ వీఆర్ డిక్లేరింగ్ విత్ ద సౌండ్ ఆఫ్ షోఫార్ అనమాట. హల్లెలూయా అంటే మీ అందరికి తెలుసు, ప్రైజ్ ద లార్డ్. దీన్ని మన స్టార్టెడ్ విత్ జెనసిస్ 22nd chapter when God asked Abraham to sacrifice Isaac, Mount Moriahలో. అబ్రహాము హీ వాస్ థింకింగ్ దట్ నేను సాక్రిఫైస్ చేస్తే దేవుడు ఇస్సాక్ని మళ్ళీ రిజరెక్ట్ చేస్తాడని అనుకున్నాడు. కానీ దేవుడు మిరాక్యులస్గా హీ ప్రొవైడెడ్ ఏ ల్యామ్. ఆ గొర్రెని హీ సాక్రిఫైస్డ్. ఆ కొమ్ము తీసుకొని ఒక బూరలాగా ఊదుకుంటూ పర్వతం కిందకి వెళ్ళిపోయాడు. సో హీ వాజ్ బ్లోయింగ్ ద హార్న్ in Genesis 22nd. So on this day the revelation of Jehovah Jireh was given while blowing out the shofar. The walls of Jericho, అన్ని గోడలు జెరికో గోడలు పడిపోయినాయి. ఎట్లా? బై బ్లాస్టింగ్ ఆఫ్ ట్రంపెట్. గిద్యోను మిదియాను మీద కాంకర్ చేసింది యూజింగ్ ఎ బ్లాస్ట్ ఆఫ్ ట్రంపెట్ అండ్ ఎ ల్యాంప్ అండ్ ఎ పిక్చర్. ఎప్పుడైతే when Jesus returns, it will be announced the blast of trumpet. So there is importance of the shofar. So this shofar blast is a call for repentance and a reminder of God's sovereignty. It is a wake-up call, encouraging to reflect on the return of God. This shofar also serves as a thanksgiving. It announces the presence of God. It signals gathering of the tribes of Israel. See, shofar sound chala powerful and is a traditional part of the Jewish calendar, especially in Rosh Hashanah. Rosh Hashanah is a day of sacrifice and also a day of judgment. Kirtanalo 98:6 says, with trumpets and the sound of horn, shout joyfully before the Lord. James 2:13 ఏమంటుందంటే, for judgment is without mercy to the one who has shown no mercy. That means mercy triumphs over judgment. దీని అర్థం ఏంటంటే, when the Israelites are blowing shofar, they're singing hallelujah, the meaning was that Jesus gets up from the seat of judgment and sits on the seat of mercy. మనల్ని కఠినంగా శిక్షించాల్సిన దేవుడు, he will sit on the mercy seat and he will give us mercy. So when you're blowing the trumpet, you're actually saying, I am repenting and rejoicing. మనమందరం టైం బౌండ్, టైం కాన్షియస్ పీపుల్. అది వీ హ్యావ్ టు బీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద టైమ్స్ యూఆర్ లివింగ్. మనం ఇక్కడ ఈ టైంలో మనం సంఘటనలు ఏవో జరుగుతున్నాయో వీ షుడ్ అండర్స్టాండ్ ద టైమ్స్. అందుకే 1 Chronicles 12:32 సేస్, ద సన్స్ ఆఫ్ ఇసాకార్ హ్యాడ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ టైమ్స్ టు నో వాట్ ఇజ్రాయెల్ హ్యాస్ టు డూ. అంటే వాళ్ళకి స్పిరిచువల్ డిజర్న్మెంట్ ఇచ్చాడు దేవుడు, టు సీ బియాండ్ న్యాచురల్. వాళ్ళకి డివైన్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఇచ్చారు టైమ్స్ అండ్ సీజన్స్ బట్టి. మనము వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాఫెటిక్ టైమ్స్ నౌ. దిస్ వీక్, ఈ రోజు వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద హెడ్ ఆఫ్ ది ఇయర్ 5786. 5786 అంటే ఆదాం పుట్టినప్పుడు, సృష్టించినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇట్ ఈస్ 5786 years. We are actually sitting in the prophetic moments in our lives. Rosh Hashanah marks the ready for rapture of the church, and we have to expectantly wait for the church to get raptured. చూడండి,
మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి, A to Z. కానీ హెబ్రీ వాళ్ళకి, యూదులకి దే హ్యావ్ 22 హీబ్రూ లెటర్స్. ప్రతి లెటర్కి ఒక నంబర్ ఉంటుంది, అండ్ ప్రతి నంబర్కి ఒక పిక్చర్ ఉంటుంది, పిక్టోగ్రామ్ అంటారు. సో ఈ 5786ని ఎట్లా విభజించారంటే 5000 years ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ జ్యూస్. ఈ 5000ని హీబ్రూలో నావే అంటారు, అంటే బ్యూటిఫుల్. సో వీఆర్ యాక్చువల్లీ సర్కమ్సైజ్ స్పిరిచువల్లీ ఇన్ అవర్ హార్ట్స్. సో వీఆర్ స్పిరిచువల్లీ ఎ జూ. దెన్ 7 ఈజ్ 700. అది హీబ్రూలో NUN, నున్ అంటారు, అంటే టు కవర్. దాని అర్థం అంటే మర్సీ అని. 80, 5786, 8ని ఇస్ ఎ డికేడ్ ఆఫ్ పే. డికేడ్ అంటే 10 సంవత్సరాలు కదా. సో 5780 years నుంచి 5789 years వరకు ఈ 10 సంవత్సరాలు పే అని అంటారు ఇన్ హీబ్రూ. దట్ మీన్స్ 2020 నుంచి 2029 వరకు ఇస్ ఎ డికేడ్ ఆఫ్ పే. పే అంటే దాని పిక్చర్ చూసినట్లయితే మౌత్ లాగా ఉంటుంది, మూతిలాగా ఉంటుంది, నోరులాగా ఉంటుంది. ఇట్ సింబలైజెస్ స్పీచ్ అనమాట, డిక్లరేషన్, ప్రాఫెటిక్ వాయిస్. సో వీఆర్ స్పీకింగ్, డిక్లేరింగ్ విత్ అవర్ మౌత్. అంటే అర్థం ఏంటంటే వీఆర్ టు స్పీక్ థింగ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్, ఈవెన్ దో దే డోంట్ లుక్ లైక్. అంటే వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్. మన ప్రతి ఒక్కరికి ఒక సమస్యలు ఉండొచ్చు. వాట్ ఎవర్ ద సిక్నెస్, వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్, వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఆఫ్ అవర్ లైఫ్, స్పీక్ లైఫ్, డోంట్ స్పీక్ నెగిటివ్. దాని అర్థం టు డిక్లేర్, ఐఎమ్ సిక్ బట్ ఐఎమ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యూ హ్యావ్ టు డిక్లేర్ బై ఫెయిత్ అనమాట. సో వీఆర్ ఇన్ అ టైమ్ పీరియడ్ యూజింగ్ అవర్ మౌత్, లివింగ్ బై ఫెయిత్, నాట్ బై sight. So we have to speak things whether we see them or not, positively, by faith anamata. 6 ee roju until yesterday it was 5785, until today evening it's 5785. Manam last year nenu cheppanu, is a year of breath of God, is a year of grace. And ఇప్పుడు ఆ 5 నుంచి 6కి ఇట్స్ కమింగ్ 6 అనమాట. 6 సింబల్ హిబ్రీలో వావ్ అంటారు, VAV అన్నట్టు. ఈ వావ్కి ఒక సింబల్ ఉంది, ఇట్ లుక్స్ లైక్ ఏ హుక్ అనమాట, ఒక నెయిల్ లాగా, ఒక పిల్లర్ లాగా. సో ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అబౌట్ దిస్ పిక్చర్ అన్నమాట. సో ఈ ఫామ్ అంటే ఇట్స్ లైక్ ఎ వర్టికల్ లైన్ అండ్ ఎ హుక్ అనమాట. సో ఇట్ లుక్స్ లైక్ ఎ పిల్లర్ ఆర్ ఎ మ్యాన్ స్టాండింగ్ స్ట్రైట్. సో ఇట్ ఆల్సో ద పిక్టోగ్రాఫిక్ ఒరిజిన్ ఈజ్ స్పైక్ ఆర్ ఎ హుక్ అనమాట. హుక్ అంటే సింబలైజెస్ యాజ్ అ కనెక్టర్. టాబర్నాకల్లో చూసినట్లయితే మందసంలో 60 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 60 పిల్లర్స్కి ఒక్కొక్క పిల్లర్కి 2 హుక్స్ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే దెర్ ఆర్ 120 హుక్స్ కనెక్టింగ్ ద పిల్లర్స్ ఆఫ్ టాబర్నాకిల్. ఈ పిల్లర్ అకేషియా వుడ్ తోని చేయబడింది. దాని ప్రాముఖ్యత ఏంటంటే ఇట్ కెన్ విత్స్టాండ్ హీట్ అండ్ కోల్డ్ అండ్ స్టిల్ హ్యావ్ సేమ్ క్యారెక్టర్. దట్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ అస్ టు బి లైక్ దిస్ పిల్లర్స్. ఈ పిల్లర్ 7.5 feet హైట్. ఈ పిల్లర్ ఫంక్షన్ ఏంటంటే టు హోల్డ్ కర్టన్స్ అనమాట. అండ్ ఈ పిల్లర్ హ్యాజ్ ఎ బ్రాన్స్ బేస్. మందసం గురించి కొంచెం మనం చూసుకోవాలి. దేర్ ఆర్ 60 pillars ఆఫ్ బ్రాస్ అనమాట, అండ్ 120 హుక్స్ అండ్ రింగ్స్. దే ఆర్ మేడప్ ఆఫ్ సిల్వర్ అనమాట. ద సాకెట్ ఆఫ్ పిల్లర్స్ వే మేడప్ ఆఫ్ కాపర్. కాపర్ స్పిరిచువల్ మీనింగ్ ఈస్ జడ్జ్మెంట్ అనమాట. So courtyard is overlaid with silver. Rings that holding the curtains made up of silver. Hooks and rings are all made up of silver.
హుక్స్ హ్యావ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద పిల్లర్. యోసెఫ్లో జీవితంలో మనం చూసినట్లయితే ద బ్రదర్స్ వాంటెడ్ టు కిల్ హిమ్ కదా. రూబెన్ ఏం చేశాడు, ఒక ఆప్షన్ ఇచ్చాడు, చంపకండి, అమ్మేసేయండి. సో రూబెన్ వాజ్ ఎ హుక్ ఇన్బిల్ట్ ఫర్ జోసెఫ్ అన్నమాట. See, there's always a hook in your life. When you have a difficult situation, God will show up a hook in your problems. జోసెఫ్ అప్పుడైతే ఆ పిట్లో ఉన్నాడో అనదర్ హుక్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇష్మలైట్స్. వాళ్ళు ఐగుప్తు తీసుకుపోయారు. దేవుని ప్రణాళికలో జోసెఫ్ ఇస్ ఎ పిల్లర్. So we are a pillar and God has a purpose for each one of us. It looks like things are very bad, but God has a plan. Things may go wrong, but God's faithfulness remains. You have hooks in your life built inside by God. The hooks in your life that God will pick up in difficult situations. So you are in a plan of God. There is a hook in your life, and Devudu, he keeps using the hooks of our life. See, last minute lo God will step in and can hook you. Financial difficulties and whatever the situation may be, end the situation when you are about to give up, there will be a hook to pull you out. So he is a faithful God, and there's a hook that is waiting. Look at your life not as a failure, but as a successful. And God has designed you to be victorious, even though Satan tries you to become a failure. ఈ హుక్స్ టాబర్నాకల్లో సిల్వర్తో చేయబడింది. సిల్వర్ స్పిరిచువల్ మీనింగ్ ఇస్ రిడెంప్షన్, అంటే విమోచన, విముక్తి, విడుదల. దానికి that's the meaning of redemption. And redemption starts from God. ఇప్పుడు యేసు ప్రభు, he is the silver, he is the redeemer, మన విమోచకుడు. Therefore 5786 is the year of redemption. Redemption in every dimension. స్పిరిచువల్గా చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, కొలొస్సీ 1:14 says that in Christ we have redemption through his blood and the forgiveness of sins. Galati 4:4 it explains that God sent his son to redeem us when the time was right. It means God is going to push me to get back everything I have lost. Ante the temptation has lost its power in my life. No self-pity. You have to take the sword of God and move forward, because the day of redemption has come. If you lost passion for God, if you lost your things like your job, your money that you invested in wrong places, if you lost your relationships, all these things that you lost will be redeemed back. So whatever is withheld, God is suddenly going to release things. You will receive your principal and your interest, because this is the year of redemption. Rendodi, this is also a year of connections. Hook is used to connect. The God's promises and word is manifested here on earth, and it connects with the things of the world, things of the world, things of heaven. We connect. వావ్ అని అర్థం అండ్ అనమాట. అండ్ అంటే రెండు విషయాల్ని, రెండు ఎలిమెంట్స్ని కనెక్ట్ చేస్తుంది. హెవెన్ అండ్ ఎర్త్, జెనసిస్ 1:1 ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. ఆ అండ్ ఇస్ వావ్, కనెక్ట్స్ మ్యాన్ టు గాడ్. ఇట్స్ అ కనెక్షన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. మనము బైబిల్లో చూసినట్లయితే జేకబ్ వెన్ హీ లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ, వాళ్ళ మామింటికి వెళ్తున్నప్పుడు మధ్యలో లూజ్ అనే పట్టణంలో, దట్ ఈస్ బెతెల్, అక్కడ పడుకున్నాడు.
So he saw the ladder, angels going up and down. That means heaven is connecting to the earth. సో ఈరోజు ఇఫ్ యూ లుక్ ఎట్ టుడే సొసైటీ చాలా సెల్ఫ్ సెంటర్డ్, చాలా ఇండివిజువలిస్టిక్, అండ్ we see so many people, they are lonely and afraid to make relationships. So we have to speak divine connections and associations. Your connections are the people who you know and are related, especially when they are in a position to help you. So year of connections, of new relationships, connections of the broken relationships also. This is also a year of unity. So we have to be careful when, beware of isolation. When isolate అయినట్లయితే that will lead to destruction. So new partnerships, new relationships will happen this year. Spiritually we connect to God through prayer and worship. Pray, praise and worship. And God connects us through giving us His word, scriptures and His presence. అందుకే జేమ్స్ యాకోబ్ 4:8 says, draw near to God and He will draw near to you. జాన్ 15th chapterలో కూడా చూసినట్లయితే దేవుడు He is teaching us about connections. You connect to God, He will connect with you. And when you abide with God and He will abide with you, you will produce more fruit. Then 15వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే ఏమంటానంటే, గాడ్ విల్ గివ్ యూ జాయ్. గాడ్ సేస్ హీ విల్ కాల్ us friends, and whatever we ask in Jesus' name, He will answer us. These are the benefits of connecting with God. Without Jesus we can do nothing, but with Jesus we can do everything. యేసుప్రభు మినిస్ట్రీలో చాలా మందితోని కల్చర్, there are so many different variety of people. ఫస్ట్ వన్, there were crowds అన్నమాట. వేల మంది వచ్చారు బైబిల్ అన్నట్లు. దెన్ దేర్ ఆర్ 5,000 పీపుల్ హూ ఫాలోడ్. తర్వాత 70 మంది శిష్యులు, దే ఫాలోడ్, వాళ్ళు మళ్ళీ వదిలేశారు. మిగిలింది 12 శిష్యులు. ఈ 12లో 3 ఆర్ వెరీ క్లోజ్, పీటర్, జేమ్స్ అండ్ జాన్. ఈ ముగ్గుట్లో ఓన్లీ 1 person who Jesus gave responsibility to take care of Mary. అది యోహాన్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, హౌ ఆర్ యూ కనెక్టెడ్ టు జీసస్? మీరు క్రౌడ్స్ లాగా కనెక్ట్ అయ్యారా? ఆయన అద్భుతాలు, ఆయన ప్రేయర్ ఆన్సర్ చేసి దానికి కనెక్ట్ అయ్యారా? ఆర్ ద 5,000, ఆర్ ద 70 పీపుల్, ఆర్ ద 12 disciples, ఆర్ ద 3 disciples, or 1 disciple? Where are you standing? How are you connecting with God? John was the called one who loved Jesus. He would lean on Jesus' bosom. There were 3 who were very close, but only one God gave responsibility. He received the greatest revelation of Jesus. Revelation book. The symbol of cross is a connecting with God and connecting with people vertically and horizontally. So 5786 here is where people are called to connect with God. The world looks to man for connections and security, but the actual connection is between heaven and earth that has already been made at the cross. ఈ వావ్ అనేది, it represents God's hand extending and connecting to the earth. ఈ నంబర్ 6 వావ్ అనేది is the time of the days of Messiah, where Messiah is going to come. So it's the appropriate time that the rapture will happen on the Feast of Trumpets. ఈ నంబర్ 6 అనేది is connected to work. 6 రోజులు మనం పనిచేయాలని వాక్యంలో రాసింది. This year is connected to all the years that you have labored. రూత్ 3వ అధ్యాయం 17th verse చూసినట్లయితే,
రూతు ఆ చీకట్లో బోయాజ్ దగ్గరికి వెళ్ళాక బోయాజ్ he gave 6 measures of barley, and it meant that he will work until he will settle the matter of Ruth and Naomi and his role as kinsman redeemer. The 6 has to do with man. It has to do with opposition to God. Flesh is always opposing spirit. ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, గోలియాత్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్, David is of the spirit. Goliath was in opposition with God's man. Goliath used to has many sixes. వాక్యాలు ఎలా రాస్తుందంటే he is 6 cubits tall. He had a child with 6 fingers and 6 toes. ఆయన స్పియర్ is 600 shekels of iron. ఆయన armor 6 pieces. So anytime you see flesh and things to do with man, God stamps 6 all over it. Mankind అనే వర్డ్ బైబిల్లో 6 సార్లు రాస్తుంది. 6th character in the Bible is serpent. 6th commandment is you shall not murder. So the descendants of Cain, they are only up to 6th generation. There are 6 earthquakes in the Bible. 6 times Jesus was accused of having a devil by Pharisees. నిర్గమకాండం 1st chapter 7th verse ఏమంటుందంటే, the children were fruitful and increased abundantly and multiplied and waxed and exceeding mighty, and the land was filled with them. Abundantly multiplication. థియోలజియన్స్ ఏమంటున్నారంటే ఆ బానిసత్వంలో ఐగుప్తులు ఉన్నప్పుడు ఫరో ఆర్డర్ చేశారు టు కిల్ ఆల్ ద న్యూ బోర్న్ బేబీస్, అండ్ ది థియోలజియన్ సేస్ దట్ 1 woman వుడ్ బేర్ 6 children ఎట్ ఎ టైమ్. ఒకటేసారి 6 పిల్లల్ని కంటున్నాడు. దట్ ఈస్ హౌ ఇట్ వాజ్ ఎక్స్పాన్షన్. భయంకరంగా దే ఆర్ మల్టిప్లయింగ్. వెన్ ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఐగుప్తుని వదిలేశారో, బైబిల్ థియోలజియన్స్ ఆర్ సేయింగ్ between ages of 20 and 60 there are 600,000 men who left. 6 is associated with man. 6 days you have to work. 6 days belongs to man. లేవికాండం 25లో చూస్తున్నట్లయితే man has to sow in the land for 6 years. 7th year you should not do anything. You should not work on the land. Man is carbon based. Everything is carbon based on earth. Carbon కి ఏంది అటామిక్ నెంబర్ 6. There's 6 protons, 6 neutrons, 6 electrons. Man is the 6th word, రోమి 6:6లో. Knowing this that our old man. ఒక యావరేజ్ బాడీ has approximately 6 quarts of blood. Blood travels 12,000 miles in one day. అంటే 2,000 multiples of 6. ఒక యావరేజ్ హార్ట్ బీట్స్ 72 beats a minute. The multiple of 12. There are 60,000 miles of blood vessels in our body. That 10,000 times 6. ఒక యావరేజ్ లంగ్ ఇట్ weighs 600 grams. ఒక యావరేజ్ లంగ్ కెపాసిటీ 6 liters. There are 600 muscles in the human body. And there are 6 primary systems in human body: skeletal, circulatory, muscular, nervous, digestive and reproductive. The standard measure for a man is 6 feet, and the average weight of a baby is 6 pounds. 66 చూద్దాం. 66 books are there in the Bible. 66 represents witness to man. క్రౌన్ అనేది అపియర్ 66 times. 666 చూద్దాం. రెవల్యూషన్లో ద అల్టిమేట్ సింబల్ ఆఫ్ సేటన్ ఇస్ 666. 666th verse in Old Testament is 1 Chronicles 29:28, where it speaks about the death of David. అదే న్యూ టెస్ట్మెంట్లో చూసినట్లయితే 666th verse is Matthew 20:18. It talks about
Son of Man will be betrayed to the chief priests and to the scribes, and they will condemn him and put him to death. It speaks of betrayal and death. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 వచనంలో చూసినట్లయితే it takes place once people who were walking with Jesus have now left him. www World Wide Web, the numerical value is 6. సో ఎవ్రీ టైమ్ మనం ఇంటర్నెట్లో లాగిన్ చేసినట్లయితే యు ఆర్ యాక్చువల్లీ టైపింగ్ 666. లెంగ్త్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ ద పిరమిడ్ 666 feet. ప్రిన్సెస్ డయానా మీ అందరూ తెలిసి ఉండొచ్చు. తను August 31st, 1997లో చనిపోయింది. ఒక టన్నల్లో చనిపోయింది, అల్మా టన్నల్. దట్ ఈస్ 666 feet లాంగ్. ఈ యూరో కాయిన్ అది చూసినట్లయితే 6 స్టార్స్ ఉంటాయి, 6 రాడ్లు ఉంటాయి, ఇంకా 6 ఎక్స్ట్రా స్టార్స్ ఉంటుంది, అంటే 666. బార్ కోడ్ మనం షాపింగ్కి వెళ్తున్న మాల్స్లో స్కాన్ చేస్తే బార్ కోడ్ అట్ నంబర్ ఈజ్ 666. దే స్టార్ట్ విత్ 6, మిడిల్ నంబర్ 6, లాస్ట్ నంబర్ 6. అసిరియా దే లాస్టెడ్ అబౌట్ 666 years బిఫోర్ బ్యాబిలోన్ కాంకర్డ్. మనం స్కూల్లో చూస్తున్నట్లయితే రోమన్ న్యూమరల్స్ ఫస్ట్ క్లాస్కి ఐ అని ఉంటుంది, 5th క్లాస్కి వి అంటుంది, 10th క్లాస్కి ఎక్స్ అని పెడతారు. మనం మ్యాథ్స్లో చదువుతాం ఐ అంటే 1, వి అంటే 5, 10 అంటే ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50, సి అంటే 100, డి అంటే 500. దిస్ ఆల్ ఈక్వల్ 666. అయితే దేవుడు హీస్ ప్రీచింగ్ త్రూ దిస్ నంబర్ 6. And the message is always on the mankind, always about man. 86 హిబ్రీలో పెరు ఉరుబు అని రాయబడింది. దాని అర్థం అంటే ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లికేషన్. సో దిస్ విల్ బి ద ఇయర్ ఆఫ్ ఫర్టిలిటీ. మెనీ బర్త్స్ విల్ హ్యాపెన్. ఈవెన్ బ్యారన్స్ విల్ గివ్ బర్త్, ఇట్ సీమ్స్. సో 86 is the year where God will fulfill your desires. హల్లెలూయా. చివరిగా 27 September, ఐ థింక్ ఎల్లుండి, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇజ్రాయెల్. వాట్ దే ఆర్ ప్లానింగ్ టు కోఆర్డినేట్ 100 trumpets at a time with 100 priests commemorating Rosh Hashanah. ఎంటైర్ 3000 yearsలో ఎప్పుడు ఇలా ఇన్సిడెంట్ జరగలేదు, ఇట్లా ఈవెంట్ ఎప్పుడు జరగలేదు. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి బ్రాడ్కాస్టెడ్ లైవ్. సో ఇట్ విల్ బి అన్ ఎర్త్ షేకింగ్ సౌండ్. అట్ విల్ ఎకో ద ఎంటైర్ వరల్డ్. ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ ట్రెడిషనల్ ఫెస్టివల్ని గ్లోబల్ స్పెక్టికల్గా దే ఆర్ ప్లానింగ్ టు డిస్ప్లే. ఎందుకు 2025లో? Why now only? Because there are signs all around us, and the signs pointing to the conclusion that Jesus is saying it will be the beginning of sorrows, acceleration of wars, rumors of wars, nation against nation, and setting a stage for final conflict. మనం ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ చూస్తున్నాం, AI అని, and that is to display the whole world using this technology what's happening in Jerusalem. This is going to be a prophetic announcement, not just celebration. A timing చూడండి, is setting a stage for rebuilding of the temple. Maybe it may be connected to red heifer sacrifice. జరిగి ఉండొచ్చేమో, జరగబోతుండొచ్చేమో. సంఖ్యాకాండ 19 talks about it. ఆ రెడ్ హైఫర్ సాక్రిఫైస్తోనే యాషెస్ వాళ్ళ మీద దే విల్ పుట్ ఆన్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ ప్యూరిఫికేషన్ రిచువల్. దట్ ఈస్ టు బిఫోర్ ద టెంపుల్ సర్వీస్ కెన్ స్టార్ట్, దే గోయింగ్ టు హ్యావ్ దిస్. కుడ్ బి దిస్ రీజన్ ఆల్సో. థింక్ అబౌట్ ద టైమింగ్. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ సెలబ్రేషనే కాదు, ఇట్స్ ఆల్సో ప్రిపరేషన్ ఫర్ ద డే ఆఫ్ అటోన్మెంట్. Trumpet blast could be connected to readiness to move forward to
to the building of third temple. Joel 2:1 talks about it. It could be announcement for the preparations of the next phase of God's prophetic timeline about to begin. So any move to building the temple could be an international crisis. Jerusalemలో, Israelలో there are three religions that are born: Judaism, Christianity and Islam. ఇస్లాంలో ఒక మాస్క్ ఉంది, that's called Al-Aqsa Mosque, and people are believing, the Jews are believing that that is the place of Temple Mount, where the temple has to be. సో వాళ్ళు చేసే ఏదైతే వాళ్ళు చేస్తారో is going to create an international crisis. 57 Muslim nations are surrounding. They are all watching. So this worldwide trumpet blast could be a way of announcing them, a preliminary step before revealing the temple preparation. This could be the final prophecy of end times. This trumpet blast is occurring when geopolitical situation చాలా volatile ఉంది. ఇంతకుముందు ఎప్పుడు అట్లా జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. 57 nations, Muslim nations are against Israel. We see the end time prophecies aligning. This could be an announcement that Israel is ready for whatever response it might get from other nations. This could serve as a catalyst for prophecies of end times. Maybe the Jews know about it. This could be the beginning of end of human history. 3000 years ఎప్పుడు ఇట్లా జరగలేదు, and the whole world is going to watch. Bible describes the time when Jesus will come and gather his church and take him. ఎవరైతే ఆయన యాక్సెప్ట్ చేస్తారో he will take him, and those who reject him, they will face judgment. So this trumpet blast divides the world into two groups, if you are ready or not. మత్తయి సువార్త 24th chapterలో రాస్తుంది, బీ రెడీ, డోంట్ ప్రెడిక్ట్ ద టైమింగ్. మనకు తెలియదు ఎప్పుడు వస్తాడు, పీపుల్ ఆర్ ప్రెడిక్టింగ్, బట్ మనము రెడీగా ఉండాలి. రెడీగా ఉంటే ఎలా ఉండాలి? వాట్ డస్ ఇట్ మీన్ టు బీ రెడీ? టు హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్, అంటే టు రిపెంట్, టు యాక్సెప్ట్ హిస్ ఫర్గివ్నెస్. నిన్న సిస్టర్ స్మిత చెప్పింది కదా, వేచి ఉండటం, స్టాండింగ్ ఎట్ ద డోర్ పోస్ట్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్. It means to live every day as if it could be your last. ఈ trumpet blast, whether it will lead to a prophetic fulfillment or another milestone of the end times, we don't know. But one thing for sure, మనము ఉన్న టైంలో it's like never before in human history. Signs are multiplying, pace is accelerating, stage is set for the events of end times. This end time event is greater than pandemic, nuclear wars, economic collapse, any other event. And Israel is summoning the world to focus on them for the fulfillment of prophecies. God is summoning us through signs and the prophetic developments. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, He is calling us to examine our lives. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? హౌ ఆర్ వి రిలేటింగ్ టు గాడ్? హౌ ఆర్ వి కనెక్టింగ్ టు గాడ్? Our destiny, eternal life, to be with the Lord depends on how we are connecting to God. Whether you make a decision to spend in eternity or you want to stay here and face the tribulation, we have a choice. So are you ready? What comes next? We have to be ready. Live every day as if today is the last day, because the day of the Lord is coming very near. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ జ్ఞాన. Hallelujah.